యాంకర్ కూడా కనిపించట్లేదు, నా దగ్గర కూర్చోబెట్టాడు. ఫోన్ కూడా లిఫ్ట్ చేయడు. ఇంకోసారి ఇంటర్వ్యూ అని చెప్పని నెక్స్ట్ వీక్ అన్నాడు కదా, చెప్తా, అప్పుడు చూసుకుంటా. దొరుకుతాడు కదా మళ్ళీ. హలో, నువ్వు బేబీయా బేబీ డాల్వియా? మీరెవరు? ద గ్రేట్ మోడల్ తెలీదా మీకు? మోడలా? ఎస్, ఐఎమ్ పులివెందుల మోడల్. ఓ, ఎప్పటి నుంచి? సిన్స్ 1999. అప్పటి నుంచి ఇంతే ఉన్నారా? ఓకే, ఏమేమి షోస్ చేశారు? రాజమౌళితో సినిమా నాది వస్తుంది. టైటిల్ ఏంటి? కూర్చొని చెప్తాను. ఓకే, టైటిల్ అత్తలేని అల్లుడు తమ్ముడు. ఓ, హీరోయిన్ ఉందా? హీరోయిన్ లేదు, మిమ్మల్ని చూద్దామని అనుకుంటున్నా. ఓకే, చేస్తారా హీరోయిన్గా? ఓకే, ఓకేనా? రాజమౌళి గారు రెడీ, హీరోయిన్ రెడీ. నువ్వు హీరోనా? డౌటా? అంటే నాకన్నా అందగాడు టాలీవుడ్ ఉన్నాడా? చాలా మంది ఉన్నారు. అవునా? లేదనుకుంటా. మహేష్ బాబుని చూసావా అసలు? మహేష్ బాబు అందగాడు అయితే నేను ఒక నన్ను చూడతా హీరోగా. ఎన్టీఆర్ లాగా డాన్స్ వేయగలవా? డ్యాన్స్ ప్రభుదేవ భయపడతా డ్యాన్స్ వచ్చే. అబ్బో, ప్రభుదేవా? ప్రభుదేవకి డాన్స్ నేర్పించింది నేను. అబ్బో, ఏంటి అసలు? సరే, నేను యాక్చువల్గా యాంకర్ కోసం అండ్ నా ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తున్నాను. నాకు ఇప్పుడు ఇంటర్వ్యూ ఉంది, వెళ్ళు ఫస్ట్ ఇక్కడ నుంచి. అంటే నేను యాంకర్లా కనపడలేదా? నువ్వు యాంకరా? డౌటా? హీరో అంటేనో అంటారు, యాంకర్ అంటేనో అంటారు. ఎలా నమ్మాలండి ఇలా మనుషులు? ఎలా అండి? మీ అమ్మాలంతా ఇంతేనా ఎప్పుడు? అంతే మేము. ఓ రఘువరం బిడ్డకి హాయ్, థ్యాంక్స్. హలో, ఎవరు నువ్వు చెప్పకుండా వచ్చే లోపలికి? ఎవరో మోడల్ అంట, రాజమౌళితో మూవీ అంట, యాంకర్ అంట. నేను ఎవరా? ఏదో చెప్తున్నాడు. ఏ ఊరు మోడల్? పులివెందుల మోడల్. ఈ సైడేనా? మా సైడే. అంటే నేను ఎవరో తెలియకుండా వచ్చావా? ఇంటర్వ్యూ యాంకర్ పక్కన. యాంకర్ కూడా తనే అంటున్నాడు. హీరో నేనే, మోడల్ నేనే, ఏంటి ట్విస్ట్ ఏంది? అన్నీ నేనే. నాకేం అర్థం కావట్లేదు. 1999 నుంచి మోడలింగ్ అంట, రాజమౌళితో మూవీ అంట. నీతోనే చేసా. హలో, మీరు ఎవరు? నాకు అర్థం కాలేదు అసలు. బ్రదర్, నాకు ఇంటర్వ్యూకి ఇన్వైట్ చేస్తారు నన్ను. ఓ, హీరో వచ్చింది మీరేనా? అది మీరెవరు ఇంతకి? ఇందాక మోడల్ అని చెప్పాను, మళ్ళీ మీరు ఎవరు అంటారు? అసలు యాంకర్ రెడీ. హలో హలో హలో, ఎవరు రావు ఇక్కడ? నేనే యాంకర్, నేనే హీరో, నేనే మోడల్. తెలీదా మీకు? రెడీ? యాంకర్ అంటున్నాడు. తప్పదుగా, వచ్చాక కంటిన్యూ చేద్దాం. నిజంగా నువ్వు యాంకరా? డౌటా? ఏదో డిఫరెంట్ లుక్లో ఉన్నావు. అంతే. ఇది నా పేరు బండన్న. నేను స్పెట్స్ పెట్టుకుంటే నేను అది ఓవర్కమ్ అయిపోతున్నాను. నా పేరు బండన్న. ఓకే, తెలుసా నా పేరు? గూగుల్లో సెర్చ్ కొడితే నా ట్రెండింగ్లో ఉంది నా పేరు. ఏమని? బండన్న. బండన్న. ఓకే ఓకే, తెలుసా మీకు? రాయ్ కాదు, బండ వాళ్ళన్న అన్నా. బండ వాళ్ళ అన్న? అందుకే బండన్న. బండన్న. సరే, ఎందుకు ఇంటర్వ్యూ చదివినావు? ఇంకా ఇంటర్వ్యూ నేను యాంకర్. కాన్ఫిడెంటా? ఉదర్ भी मैं हूँ, ये भी मैं हूँ. अच्छा, ఓకే. స్టార్ట్ చేద్దామా? పక్కా? ఆర్ యు యాంకర్? రెడీ? నేనే యాంకర్. రెడీ? వచ్చాక తప్ప. నేనే యాంకర్, నేనే హీరో. రెడీ? మొత్తం క్రేజీగా ఉన్నాడు. తప్పదు, నా మేకప్ అంతా వేస్ట్ అయిపోతుంది, మళ్ళీ కానిచ్చేద్దాం. రెడీ? తప్పదు కాబట్టి నువ్వే యాంకర్ అంటున్నావు, పర్టికులర్గా అంటున్నావు కాబట్టి ఇక చేయాల్సిందే. అవును, రెడీ? స్టార్ట్ చేద్దామా? మనం మేకప్ వేసుకోవచ్చా? మళ్ళీ మేకప్పా? యాంకర్ అంటున్నాడు, మళ్ళీ మేకప్ అని పోయిండు. నువ్వే కదా ఇంటర్వ్యూ అని చెప్పావు. ఇంటర్వ్యూ అని కాల్ వచ్చింది నాకేం తెలుసు ఈ సెటప్ ఏంది అంతా, ఇది ఏంటిది? తెచ్చి కూర్చోబెట్టావు, నువ్వు రావడం లేట్, మళ్ళీ యాంకర్ ఏడి అని నన్నే అడుగుతావు. సాంగ్ ప్రమోషన్ శ్రీవాణి, భలే చెప్తావులే. తెగిడు వస్తుంది మళ్ళీ. బ్రదర్ ఏంది బ్రదర్, కూర్చోబెట్టినావు అటు వెళ్ళిపోయినావు. మేకప్ ఆల్రెడీ పడేసి నేను సాంగ్ చేసేసిన, అయిపోయింది. అవునా? నాకు కూడా తెలియదు ఇప్పటి వరకు. నాకే తెలియదు. చూసుకున్నావు పక్కన, ఆమె పక్కన, నేనే పక్కన సెట్ అవ్వట్లేదు. నువ్వు సెట్ అవుతావా? ఆహా, అట్లానా? ఫిక్స్ అయిపోయినావు నువ్వు? అచ్చా, అట్లానా? ఓకే ఓకే. కలర్ ఫోటో? కాంచనా.
ఓకే. రెడీ. ఇంతకీ ర్యాపర్ అంటే ఏందన్నా? ర్యాపర్ ర్యాప్ చేయడం. అంటే ఏంది ర్యాపర్ అంటే ర్యాప్ చేయడం. మళ్ళీ నేను ర్యాప్ అంటే ఎవరు ర్యాప్ చేస్తున్నావు నువ్వు? ఎవరిని ర్యాప్ చేయడం? మనుషులను ర్యాప్ చేయాలి. అంటే అసలు మీనింగ్ ఏంది ర్యాపర్ అంటే? అసలు ర్యాప్ మీనింగ్ ఏం లేదు, రైజింగ్ యాక్టర్ పర్ఫార్మర్. ర్యాపర్ అంటే ఇంతకీ ఈ సాంగ్ ఎలా ఐడియా? మనం అనుకునేది అది మీనింగ్. ఓకే. అంతే. ఈ సాంగ్ ఐడియా వచ్చింది అసలు నీకు? ఏ సాంగ్? మా సాంగ్ దా, బేబీ డాల్ దా. ఇదే. ఇది యాక్చువల్గా ఏంటంటే, అంటే నార్మల్గా మనం అమ్మాయిలను పిలుస్తాం కదా బేబీ బేబీ అని చెప్పేసి. సో బేబీస్కి ఎక్కువ ఇంట్రెస్ట్ ఏంటిది? డాల్. డాల్. కాబట్టి రెండు మిక్స్ చేసినాం అన్నట్టు, బేబీ డాల్. ఓకే, అందుకని బేబీ పడిందా? అంటే ఈమెకి ఎక్కువ డాల్ సిస్టమ్ కాబట్టి ఈమెని ఇంకా బేబీ లాగా మార్చేసి సాంగ్లో తీసుకోవడం జరిగింది అన్నట్టు. అట్లా దాంట్లో నీకన్నా నేను బాగా సెట్ అయినా అనుకుంటా. అది ఇప్పుడు నేను చూస్తే అర్థమవుతుంది. అంటే నేను డైరెక్షన్ యాక్టింగ్ చేసి తప్పని చేసిన, ఇతన్ని తీసుకుంటే బాగుంటుంది ఏమో. నీ పక్కన వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ అంటావు కదా. సో అదే నెక్స్ట్ సాంగ్కి చెప్తాను నేను. మీరు డేట్స్ ఒకవేళ ఇస్తే నేను దానికి డైరెక్షన్ చేస్తాను. నాకేమైనా 10 రోజులు ఇచ్చాను, శంకర్కి 10 రోజులు. ఆయన పేరు కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ మామ 10 రోజులు ఇచ్చాను. నీల్ మామకి ఆర్జీవి గారికి ఇవ్వలేదా? ఆర్జీవి గారు మా అమ్మాయిలతో పని మాతో ఏం పని ఆయనకి. అంతే అంటావా? ఆయన పెట్టి యాంగిల్గా అమ్మాయిలే. మరి నాకుందా ఆపర్చునిటీ నీకు డైరెక్ట్ చేసే ఆపర్చునిటీ? చెప్తాను. రాజమౌళి గారు డేట్ తగ్గించి చెప్తాను మీకు. రాజమౌళి గారు డేట్ తగ్గించి నాకు చెప్తావా? ఇంతకు మీకు సాంగ్ చూసానా, అందులో విమానం ఇన్ని ఉన్నాయి. అవును. ఇంతగా గాలి ఎగురుతుందా? అంటే గాల్లో ఎగిరేది. దాంట్లో నడిపే డ్రైవర్ ఉంటారు కదా, వెళ్ళిపోయాడు, టీ తాగడానికి పోయిండు. సో కొంచెం సేపు వాడుకున్నాం అట్లా. నువ్వు విమానం ఎక్కుతావా? అవును, ఎక్కుతా. నేను అట్లనే ఎక్కేస్తా. అంటే గాల్లో పోతే నువ్వు? గాల్లో పోతే ఎందుకు ఎక్కుతాం? భూమి మీద ఉన్నప్పుడు ఎక్కేసిన. నువ్వు పైన ఉన్నావు, నువ్వు సీన్ చేసుకుంటున్నావు. అవును. వచ్చాడు డ్రైవర్, స్టార్ట్ చేసి పైకి వెళ్ళిపోతే చెప్తా కదా నేను పైన ఉన్నారా బాబు, బైక్ తీసుకుపోకు అని చెప్తా. ఆల్రెడీ పైన ఉన్నా. వానికి చోటు నిలబడవు, వానికి చోడు. ఇక సచ్చినట్టు దాన్ని పట్టుకునే ఉండాలి ఇంకా. అంటే గాల్లో అట్టే పోతావు. మళ్ళీ బేబీ ఏం పోవాలా? బేబీ బయట ఉంటుంది, చెప్తుంది. బేబీ చెప్తుంది పైలట్కి, పైన ఉన్నాడు కూడా. బయటికి వెళ్ళింది, అప్పుడు ఏం చేస్తావు? బేబీ అక్కడ ఉంది కాబట్టే కదా అతను ఉన్నది. అవును, బేబీ కింద ఉంది, నేను పైన ఉన్నా. బేబీ ఉందా? బేబీ ఉంది. బేబీ లేకుండా నేను అనుకుంటా. నాకు డౌట్, కింద బేబీ ఉంటే విమానం పైన లవ్ అని ఎందుకు వచ్చినా నాకు అర్థం కదా. అంటే ఆమెకు డైరెక్ట్గా చెప్పలేను కదా, ఇండైరెక్ట్గా చెప్తున్నా. ఆమె కనబడుతుంది అంత పైన ఉంటే. ఆమె కనబడదు, తర్వాత చూసుకుంటుంది కదా, ఆమె వీడియోలో చూసుకుంటుంది కదా. అంటే ఓహో నన్ను ఎక్స్ప్రెస్ చేయడానికి పైన ఎక్కిండా అని చెప్పేసి. ఇప్పుడు ఎక్కితే ఆమె ఎప్పుడు వారం వీడియో అప్పుడు చూసుకోవాలి నాన్న. అంటే అంతే కదా. ఇప్పుడు ఫస్ట్ ఇప్పుడు ఆమెను పడేయాలంటే డైరెక్ట్ పోయి పడేంత ధైర్యం నాకు లేదు కదా. నీ అంత ధైర్యం నాకు లేదు కదా. నేను వచ్చినప్పుడు పులిహోర కలుపుతున్నావు కదా, అంత ధైర్యం నాకు లేదు కదా. కాబట్టి అట్లా సాంగ్ రూపంలో కొంచెం ఏంటిది ఇంప్రెస్ అవ్వాలని చెప్పేసి డిఫరెంట్గా ప్లాన్ చేసిన అన్నట్టు. అట్లా నువ్వు ఇంప్రెస్ అయినావా దానికి? నువ్వు ఇంప్రెస్ అయినావా ఆ లవ్ అనేది? ఇంప్రెస్ అయినావా? మరి నువ్వు ఇంప్రెస్ అయినప్పుడు దీన్ని ఇంప్రెస్ అవ్వదా? అంటే అమ్మాయి కదా, అమ్మాయిలకు కోరికలు ఉంటాయి. అవును, ఆ కోరిక కోసమే కదా నేను ఇంప్రెస్ చేయడానికి కదా. మించి కోరికలు ఉంటాయి. అంతకు మించిందంటే నీ అంత బాహుబలి రేంజ్లో అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేను. ఏదో ఈ మధ్యలో వెయిట్ తగ్గిన, అంటే కొంచెం కొంచెం ట్రై చేస్తున్నా. ఉందా? నిద్ర వస్తుంది చూసిన ఆ బేబీకి ఆల్రెడీ. అవునా? ఓహో, ఇద్దరు 6 ప్యాక్ అంటుంటే. లేదు, నేను 6 ప్యాక్ కాదు, నేను నార్మల్. అంటే నేను వెయిట్ లాస్ అవుతున్నా. మనది మొన్న బాహుబలి సినిమా 6 ప్యాక్ ఇచ్చాను, ప్రభాస్కి రానా 6 ప్యాక్ ఇచ్చాను. ఇప్పుడు ఖాళీ మిగిలిపోయాను. హృతిక్ రోషన్ ఫీల్ అవుతాడేమో. లేదు, అతను ముందు చెప్పేసాలి నేను. ఓ కాదు, మన సాంగ్ ఇంటర్వ్యూకి వచ్చినామా లేకుంటే ఈయన 6 ప్యాక్ కోసం వచ్చినామా? 12 ప్యాక్ అంట, ఇంకా 6 ప్యాక్ దగ్గర డిస్కషన్ చేస్తున్నాడు. నీ గురించి చెప్పుకుంటున్నా, మరి మా సాంగ్ ఎవరు చెప్పుకోవాలి? నా బేబీ డాల్ సాంగ్లో. అవును. ఇంతకీ ఒక బేబీ ఎందుకుంది? బేబీ డాల్ అన్నాం, బేబీ డాల్స్ కాదు అనలేదు. బేబీ అంటే ఒకటి బేబీ అంటే ఒకటి డాల్. అవును, డాల్స్ ఉంటాయి, బేబీ ఎందుకు ఉంటుంది? అంతే అంటావా? నేను అంత చదువుకోలేదు అట్లా. అరే అంటే దీనికి దానికి సంబంధం లేదు కదా. సగం సగం నాలెడ్జ్కే మనకు సరిపోతుంది అని చెప్పేసి సగంలో ఆపేసిన. మేము యాక్షన్ అని చెప్పాము, మేము కట్ అని చెప్తారా? మేము ఏం చెప్పాము, కెమెరా పెట్టేస్తాం డైరెక్ట్, ఇంకా వేసుకోండి అంటే కదా వేసుకుంటారు. ఇక అంతే అంతే. ఇంకా కట్ షాట్లు మనం తీసుకుంటూ పోవాలి అంతే. న్యాచురల్ యాక్టింగ్ అది. యాక్షన్ చెప్పినాం అనుకో, అరే కెమెరా ఉంది యాక్షన్ అన్నట్టుగా ఉంటుంది, రియలిస్టిక్గా ఉండదు. సో కాబట్టి డైరెక్ట్ తీసుకుంటూ పోతాం అంతే.
ఆ క్యాప్చర్ మూమెంట్సే దానిలో పెట్టుకుంటాం, వస్తే హిట్ లేకుంటే ఫ్లాప్ అంతే. హిట్ ఫ్లాప్ ఆలోచించకూడదు, హిట్ ఇటు బొమ్మే ఆ, ఫ్లాప్ అనే మాట మాట్లాడకూడదు. అంతే. నిన్ను నీ పేరేంది? నేను ఎన్నిసార్లు చెప్పాలి, పులివెందుల మోడల్. పులివెందుల మోడల్. ఎస్. నీకు నువ్వే పెట్టుకున్నావా? లేదు, మ్మ్. నాకు నా ఫ్రెండ్ పెట్టినాడు. నీ ఫ్రెండ్ పెట్టుకున్నావు అంటే ఎవడో ఎవరు? friend? అమెరికా మోడల్. బిడిది ఇవ్వలే నీకు? అమెరికా మోడల్ ఆడు. అమెరికా మోడల్. అమ్మో నువ్వే ఇంత క్రేజీ ఉన్నా అంటే అమెరికా మోడల్ ఇంకా క్రేజీ ఉంటుంది కావచ్చు. నాకు మించుంటాడు. ఆహా. నీకు తెలుసా నేను అంటే షోస్ ఆర్గనైజ్ చేసేది, మోడలింగ్ షోస్. ఈ టీవీలో చూసిన, జిమ్ని టీవీలో చూసిన. టీవీ షోస్ కాదు, టీవీ షోస్లో నేను డాన్స్ చేసేది. నేను మోడలింగ్ షోస్ చేశాను, అంటే వరంగల్లో అట్లా కండక్ట్ చేసింది తెలుసా నీకు? మోడల్ తెలియకుండా మోడలింగ్ చేస్తావు, నాకు తెలియదు. అంటే నువ్వు అప్పుడు తెలియదు కదా, నువ్వు అంటే నువ్వు వస్తే ఇంకా నా షో కలకల ఆడేదేమో కావచ్చు కదా. 1999 నుంచి మోడల్ అంట. అంటే గూగుల్లో 1999 నుంచా? అవును, వామ్మో, అయితే నేనే బ్యాక్వర్డ్ ఉన్నా. గూగుల్లో ట్రెండింగ్లో ఉంది నా పేరు. ఆ. ఏమంటారు? పులివెందుల మోడలా? పులివెందుల మోడల్. ఇంతకు నీ పేరేంటి? నా పేరు నన్ను గౌస్ అంటారు, నిక్ నేమ్ బబ్బు అంటారు. మరి దాంట్లో ఏంది వరంగల్ అనే పేరు, వరంగల్ మోడల్ అనే పేరు ఉంది. వరంగల్ మోడల్ కాదు, వరంగల్ షోస్లో నేను ఆర్గనైజ్ చేస్తాను. వరంగల్లో నేను మోడలింగ్ షోస్ ఆర్గనైజ్ చేస్తాను, అంటే తెలంగాణ లెవెల్లో. ఓన్లీ నాది సిటీ వరంగల్ కాబట్టి వరంగల్లోనే ఆర్గనైజ్ చేస్తాను. అంతే. బేబీ మోడల్. ఆహా, అవునా? హాయ్ శ్రీవాణి. ఇంగ్లీష్ బాగా. ఓకే, ఇంగ్లీష్లో 4 పదాలు చెప్పు వాళ్ళకి. అవసరం లేదు, తెలుగులో మాట్లాడుకుందాం, తెలుగు ఆడియన్స్ కావాలి నాకు. ఇంగ్లీష్లో 143 4 పదాలు చెప్పు వాళ్ళకి. హా? ఇంగ్లీష్లో 143 4 పదాలు చెప్పు వాళ్ళకి. నేను చెప్పను. ఏమన్నా అక్కడ నుంచి చెప్పాలా? నేను చెప్పను. మామూలు ఫీల్ అవుతారు. నేను చెప్పను. బేబీ డాల్ ఎలా చెప్పకుండా ఎందుకు ఉండేది? తనైతే సాంగ్ పడేసాడు, మనల్ని పడేస్తా కానీ చెప్పను నేను. అవును, సాంగ్లో చెప్పాడు లవ్ అని. నువ్వు చెప్పినావు, నువ్వు చెప్పలేదు కదా లవ్ అని సాంగ్లో. ఇంకా ఒప్పుకున్నా అని చెప్పానా? కాదు ఒకటి విన్నా, 143 నువ్వే చెప్పాలట, తను చెప్పాలట. అదే నువ్వు పడేయాలా లేకుంటే ఆమె పడేస్తుందా నేను? అదే చెప్తున్నా, తనైతే సాంగ్ అన్నా పాడాడు, తినేం చేయలేదు. నీ మినిమం అందానికి నువ్వు పడేసినావు, నా అందం ఎక్కడ? అంతే అంటావు? ఓకే. ఇప్పుడు నీ అందానికి ఆమె తినంటే ఓకే, అవునులే, నా అందానికి ఆమె యాంగిల్ తిరగాల. ప్రదక్షిణ చెప్పండి చెప్పు. కాదు 143 అంటే చెప్పాలట. నేను చెప్పను. అదేంటిది పక్కన కూర్చోబెట్టుకుంటూ మూవీ గురించి డిస్కస్ చేస్తున్నాను నేను వచ్చే ముందు? నేనెక్కడ డిస్కస్ చేస్తున్నా, ఏదో వచ్చి కూర్చుని ఏదో చెప్పడం స్టార్ట్ చేశాడు. ఈ మోడల్ ఫీల్ అవుతాడు. వ్యూవర్స్ చూసుకోండి. ఎందుకు ఎక్కడ తెచ్చారు బేబీ? నాకు అర్థం కాలేదు. బేబీ లోకలే. లోకలేనా? ఇంతకు పేరేనా పేరు? శ్రీవాణి. శ్రీవాణి. శ్రీవాణి ఎక్కడ పేరు? శ్రీవల్లి కదా అది. శ్రీవల్లి, శ్రీవాణి. ఒక శ్రీవల్లి, ఒక శ్రీవాణి. ఓకే. అంటే ఇప్పుడు నువ్వు పుష్పవి? నేను పుష్ప కాదమ్మా, నేను ఉట్టి గౌస్. నేను అంతే. పుష్ప కాదు, బాహుబలి కాదు, ఎవరు ఏం కాదు, జస్ట్ నేను శ్రీవల్లి ఎవరు? పుష్ప. ఇప్పుడు సాంగ్ శ్రీవల్లి ఎవరు? రాహులా? ఇప్పుడు రాహుల్ ఎవరా? ఆ క్యారెక్టర్ నేమ్. ఇప్పుడు క్యారెక్టర్ అందులో శ్రీవాణి లేదు. అచ్చా, పూజ ఉంది దాంట్లో. సో ఈ పూజ క్యారెక్టర్ చేసినారు, తినేసింది. అది క్యారెక్టర్. రాహుల్ క్యారెక్టర్ చేసినారు, నేను చేశాను. అప్పుడు దాంట్లో ఇద్దరు లవర్స్ ఎవరు? రాహుల్ అండ్ పూజ. లవర్స్ అని మెన్షన్ చేయలేదు దాంట్లో. నేను పడేస్తాను తనని, ఆ సాంగ్లో పడిపోతుంది తను. నువ్వు అమ్మాయిని పడేస్తా అంటే? అవును. నేను మంగళ సినిమా చూసా కూర్చోవాలన్నా? నేను పడేసిన బాబు, నువ్వు ఆల్రెడీ ఇప్పుడు పడేస్తున్నావు. ఇప్పుడు నేను పడేసిన ఆల్రెడీ. దాంట్లో సో దయచేసి ఈ శ్రీవాణిని వదిలేసి ఇంకొక శ్రీవాణి చూసుకో. పుష్పలో ఆల్రెడీ శ్రీవల్లిని ఆల్రెడీ పడేసినాడు, కానీ వాడు వచ్చి శ్రీవాణితో మాట్లాడుకోలే, శ్రీవల్లితో మాట్లాడుకోలే. నేను వచ్చినప్పుడు కూడా నువ్వు మాట్లాడినావు కదా, ఇంకేంది? నువ్వు అట్లా వచ్చి ఇష్టం చేసినా మమ్మల్ని. అచ్చా ఓకే. చెప్పు, నువ్వు చాలా పోతుంది కానీ చెప్తే ఫోన్ చేస్తే చెప్తే అయిపో కదా, నేను డిస్టర్బ్ చేయకుండా. నువ్వు ఎత్తలేదు కదా. షర్ట్ అంటే నాకు తెలియదు కదా, మీరు ఇట్లా పడేయడానికి ట్రై చేస్తున్నారు అని చెప్పేసి తెలియదు కదా అట్లా. ఓకే బేబీ, మీరు దీనికన్నా ముందు ఏమైనా చేశారు? ఈ సాంగ్ కన్నా ముందు ఏం చేయలేదు, అంటే వరంగల్ మోడల్స్లో పార్టిసిపేట్ చేశాను. షోస్ ఏం చేయలే ఏమైంది? హీరోయిన్ వీడియో నాకు అర్థం కదా. ఏం చేయలేదు కాబట్టి హీరోయిన్ పెట్టినా. నన్ను అడిగి నేను మూవీ లోకల్ పంపించాను, నన్ను అడిగింటే. అంటే నీదంతా ఆర్జీవీ రేంజ్ కదా. అట్లా మాది చిన్న సాంగ్ ఇక్కడ నుంచి బాలీవుడ్కి రీప్రజెంట్ చేస్తున్నాము. లేదు, లోకల్ కాకులంటే మనకు బాగా క్లోజ్. అడిగి పంపించింది ఏమని. మేము అంత పెద్ద కాదు, కొంచెం చిన్నది ఒక సాంగ్ చేసుకున్నాము. మాది అంటే జస్ట్ ఒక 5 గంటలలో షూట్ చేసుకున్నాము. ఒక రోజు అనుకున్నాము, కానీ 5 గంటల్లోనే మొత్తం షూట్ అంతా చేసుకున్నాము. 5 గంటల్లో అంటే 5 అవర్స్లో సాంగ్ అంటే అది గ్రేట్ కదా. గ్రేట్ కాదా? గ్రేటేనా? థ్యాంక్ యూ. అంటే అదే నేను అడుగుతున్నా, గ్రేటా కాదా అని. అచ్చా ఓకే. నేను ఇప్పుడు చెప్పను. నువ్వు ఎంతసేపు చెప్పుకోవాలా నీ గ్రేట్నెస్ గురించి? అలానే
నేను చెప్తున్నానా నీ గురించి చెప్పుకోలేదా? నేను చెప్పాను పులివెందుల మోడల్ 1999 రాజమౌళి. చెప్పి చెప్పాను. అచ్చా, వాళ్ళు అన్నారా నువ్వు? అయితే నేను చెప్తున్నా, మా జస్ట్ సాంగ్ ఏంటంటే ఒక 5 hours షూట్ చేసుకున్నాము. సో అంతా ఒక నియర్లీ 5-6 వేరియేషన్స్లో షూట్ చేసుకున్నాము. అది సాంగ్ చూసిన తర్వాత నువ్వు గ్రేటా కాదా అని నువ్వే ఆలోచించి నువ్వు చెప్పు. సాంగ్ ఇప్పుడు వచ్చేది సాంగ్ ఫస్ట్కి రిలీజ్ ఉంది అంటే మీ ఇంటర్వ్యూ కూడా January 1st కాదు, September 1st. సెప్టెంబర్ 1st జనవరి 1st వచ్చి నైట్ కూడా మంది అవుతా మీకు చూసొచ్చు సాంగ్ని. అప్పటిదాకా ఇంకా చాలా సాంగ్స్ ఇంకా బ్యాలెన్స్ ఉంది, అవి నెక్స్ట్ ఉన్నాయి ప్రాజెక్ట్స్. అప్పుడు కూడా ఈ బేబీనేనా? అంటే ఇక ఇప్పుడు ఒక్కొక్కరితో ఒక్కొక్క సాంగ్ చేయాలి. తినకు బేబీ డాల్ కాబట్టి తిన బేబీ లెక్క లుక్ కనిపిస్తుంది కాబట్టి కొంచెం ఆ సాంగ్లో ఇంక్లూడ్ చేసుకున్నా. మోసం చేస్తావు అమ్మో, మోసం బ్రేకప్ కాదు, బ్రేకప్ ఏం లేవు. అంటే ఒక సాంగ్ ఒక అమ్మాయి కావాలి నీకు అంటే ఎంతమంది కావాలి నీకు? ఇక్కడ దొరికినాడు నాకు దొరకలేదు, నువ్వే సెట్ చేసిన ఇంటర్వ్యూ. నాకు ఫోన్ చేసిండ్రు, ఫోన్ చేసి ఇంటర్వ్యూ ఉంది ఇట్లా రండి అని చెప్తే వాళ్ళు వీళ్ళు మీ మాటలో ఇంటర్వ్యూ పెట్టలేదు. నేను అడిగిన ఆన్సర్ చెప్పండి. అంటే ఒక దాంట్లో ఒక అమ్మాయి కావాలి నీకు అంటే ఈ భారతదేశం ఆడిపోతుంది, నాకు అర్థం కాలే. నీకు మాత్రం కావాలా? నీకు మాత్రం వేరే వేరే అమ్మాయిలు తీసుకోవచ్చు నువ్వు? నేను మోడల్ని. అచ్చా, ఓకే. నేను మోడలింగ్ ఆర్గనైజ్ చేస్తాను మరి. అంటే నా దగ్గర చాలా మంది ఉన్నారు. మోడల్. అచ్చా, ఓకే. నేను ఆల్రెడీ చేసి వచ్చిన చాలా షోస్ నేను చేశాను. అంటే ఎప్పుడు అంటే 2016-2015లో అట్లా చేశాను. 1999 అంటే నువ్వు చాలా సీనియర్ కదా. 1999 అంటే ఇప్పుడు స్టిల్ ఇప్పుడు ఉన్నావు, స్టిల్ మోడల్ ఇండస్ట్రీలో ఉన్నావు. మిస్టర్ ఇండియానా? నో నో, మిస్టర్ ప్రెగ్నెంట్. మూవీని ప్రమోట్ చేస్తున్నావా? లేదు లేదు, మిస్టర్ ప్రెగ్నెంట్. కడుపులా ఉంది కాబట్టి బేబీ ఏమనుకుంటుంది, అందుకని మిస్టర్ ప్రెగ్నెంట్. 12 packs ఉన్నావు, 12 pack ఉందన్నావు. రాజమౌళి హీరో సినిమాలో ఇది హీరోలకు ఇచ్చిన ఇంకేంటుంది. సరే కానీ నీ బిల్డప్ పక్కన పెట్టేసి కొంచెం మా సాంగ్ గురించి చెప్తే వ్యూవర్స్ కూడా ఏంటంటే తెలుస్తుంది. నువ్వు ఈమెని పులిహోర కలపడం పక్కన పెట్టేసి కొంచెం మా సాంగ్ గురించి ప్రమోట్ చేస్తే చాలా కష్టపడ్డాం. సాంగ్లో చేసిన వాళ్ళు క్రూ మల్లారెడ్డి నేమ్ అనొద్దు, నేను అక్కడే చదువుతున్నా. నేను అక్కడే చదువుతున్నా, ఆయన నేమ్ అనొద్దు. ఈమె చదివేది అక్కడనే. ఈమె డాక్టర్, ఆయన నేమ్ అనుకుంటే ట్రీట్మెంట్ చేస్తుంది. ఈమె సైకియాట్రిక్ డాక్టర్, అర్థమైందా? నిన్ను చదువుతుంది. కాదు కాదు కాదు, మైండ్లో ఉన్న సైకిల్కి పంక్చర్ లేస్తుంది. అది నా మైండ్లో ఒక 50 మంది అమ్మాయి పేరు నాకు చెప్పే చూద్దాం. అది నా పని కాదు, మైండ్లోనే చేద్దాం. పంక్చర్ అయితే కదా నా పని. తీసేస్తుంది, 50 మంది అమ్మాయిలను తీసేస్తుంది. అమ్మాయి దూరం పెడదాం. అమ్మాయి మీ అమ్మాయిని వెళ్ళిపోమంటే ఎట్లా? ఇప్పుడు కాదు, అట్లా మన దగ్గర వస్తా, యాడికి పోను నేను. అచ్చా, ఓకే. సాంగ్ చెప్పు, నేను చేసినా. తిన్నావా నువ్వు? ఫస్ట్ తిన్నావా? ఫుల్గా తిన్నావా? ఓకే. అందుకని 2 మేకలు 2 కోళ్ళు. అంటే ఇప్పుడు దీనికి మొత్తం యాంకర్ నువ్వే, అంటే నువ్వు ఫిక్స్ అయిపోయినావా అట్లా, లేకుంటే వేరే ఎవరైనా కూర్చోబెట్టిన యాంకర్ అని? ఏమన్నా నాకు అర్థం కాదు. నాకైతే చాలా డౌట్లు. ఏంటి అసలు నా యూట్యూబ్ హిస్టరీ చూసినా అసలు నాకు అర్థం కాదు. చూడలే, అదే ప్రొద్దుటూరు మోడలా? పులివెందుల మోడల్, సారీ. చూడాలి, ఇంటికి పోయి చూస్తా. పులివెందుల మోడల్ డాట్ 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 డాట్. అంతకన్నా ముందు నువ్వు కొంచెం బేబీ డాల్ అని యూట్యూబ్లో కొట్టమని చెప్పు. బేబీ డాల్ ర్యాప్ సాంగ్. అంటే బేబీ డాల్ ఈవీ బెంచ్కి వేరే బేబీ చిక్కలేదు మీకు? అర్థం కాలే. బేబీ డాల్ ఈవీ బెంచ్ వేరే బేబీ దొరకలేదా? అంటే తను సెట్ అయింది, తను నా ఫ్రెండ్ కాబట్టి నేను అడిగిన అతను చేస్తావా అని చెప్పేసి తను యాక్సెప్ట్ చేసింది. అంటే మీ ఫ్రెండ్ మీ హీరోయిన్గా పెట్టుంటే బయట లేని వాళ్ళ అందరిని పెట్టుకోలేం కదా. వాళ్ళే అయిపోవాలా? నాకు కూడా పిచ్చింది. నువ్వే అన్నావు కదా ఇంతకుముందు వేరే వేరే వాళ్ళని యూజ్ చేసుకుంటావా అని చెప్పేసి అన్నావు కదా, ఎంతమందిని యూజ్ చేసుకుంటావు అన్నావు కదా, అందుకని ఎంతమంది ఎందుకు, ఈమె ఉంది కదా ఈమెను యూజ్ చేసుకుంటా అని యూజ్ చేసుకుంటా. సెకండ్ సాంగ్ వేరే మంది పెడతాను అంటే వేరే వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది. అదే వేరే వాళ్ళకి కూడా ఆపర్చునిటీ ఇవ్వమని చెప్పినావు కదా, అందుకని ఇస్తాను. అంటే ఒక అమ్మాయి సరిపోదా? ఆ అమ్మాయికి నేను కావాలి, నాకు అమ్మాయి కాదు. ఇప్పుడు అమ్మాయి కావాలి నీకు, సాంగ్లో ఎవరు కావాల్సింది? నీకు అమ్మాయి కావాలి కదా. సాంగ్లో నేను అడిగిన ఆ అమ్మాయికి, ఇంకొక సాంగ్కి అమ్మాయికి నేను కావాలి. అంటే ఈ అమ్మాయి దూరం పెడతావు? ఈ అమ్మాయితో చేసినప్పుడు మళ్ళీ ఈ అమ్మాయితో టైం ఉన్నప్పుడు ఈ అమ్మాయితో చేస్తాను. బేబీ సినిమా తీసినారు ఏంది, అమ్మాయిలు మంచోళ్ళు కాదని. ఇప్పుడు చూడు, అబ్బాయిలు మంచోళ్ళు కాదు, చూసి నేర్చుకోండి. అబ్బాయిలు మంచోళ్ళే, అమ్మాయిలు మంచోళ్ళే. ఇప్పుడు నువ్వే కదా ఆలోచించే విధానం అంతే. వేరే సాంగ్లో పెడతాను, నువ్వే పెట్టండి నువ్వు వేరే సాంగ్లో. అంటే మనది యాక్చువల్గా ఏంటంటే ఇది లవ్ బ్రేకప్ సాంగ్ కాదు, లవ్ని ఇంప్రెస్ చేసే సాంగ్. ఒక బ్యాచులర్ లైఫ్లో అంటే ఈ సాంగ్లో యాక్చువల్గా ఏంటంటే ఒక స్టోరీ లైన్ ఉంటుంది. నేను ఒక ఫిలిం మేకర్గా ఏంటంటే ఒక చిన్న స్టోరీ లైన్ యాడ్ చేసుకున్నాను. సో దాంట్లో ఏంటంటే జస్ట్ ఒక బ్యాచులర్
అంటే ఒక ముగ్గురు బ్యాచులర్స్ ఉంటారు, వాళ్ళు ఒక అంటే లైక్ బ్యాచులర్ లైఫ్ జీవిస్తూ ఉంటారు. సో దాంట్లో ఒక హీరో ఉంటాడు, ఆ హీరో నేనే, నా కర్మకాలి నేనే హీరోగా చేసిన. సో దాంట్లో ఏంటంటే నాకు అమ్మాయి అనేది ఎవరు అంటే నా లైఫ్లో గర్ల్ ఫ్రెండ్ అనేది ఎవరు ఉండరు. నాకు అన్నోన్గా ర్యాండమ్ కాల్ వస్తుంది, ఒక అమ్మాయి కాల్ చేస్తుంది ర్యాండమ్గా. ఆ అమ్మాయికి ఛాలెంజ్ ఉంటుంది అన్నట్టు, ర్యాండమ్ నెంబర్కి నువ్వు కాల్ చేయాలని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్స్ ఇస్తారు అన్నట్టు. ఆ అమ్మాయి నాకు కాల్ చేస్తుంది, నేను ఫ్రెండ్స్ నాకు అంటే నీకు కాల్ వస్తుంది మామ లిఫ్ట్ చేసి మాట్లాడంటే ఎవరో మన ఫ్రెండ్స్ కావచ్చు అని చెప్పేసి నేను అంటాను. కానీ ఫ్రెండ్ ఉండదు, ఒక అమ్మాయి వాయిస్ ఉంటుంది. సో అమ్మాయి యాక్చువల్ పేరు ఏంటంటే పూజ, ఆ అమ్మాయి నిక్ నేమ్ వచ్చేసి బేబీ అని చెప్పేసి తను చెప్తుంది. బేబీ సినిమాలో హీరోయిన్ కాదు, నా సాంగ్లో హీరోయిన్. సో కాబట్టి ఆమె బేబీ అని చెప్తుంది కాబట్టి నా ఫ్రెండ్స్ అందరూ నన్ను కొంచెం ఫోర్స్ చేస్తారు, అరే ఆమె బేబీ కాదు నీ లైఫ్లోకి వచ్చిన ఒక బేబీ డాల్ రా అని చెప్పేసి ఎంకరేజ్ చేస్తారు అన్నట్టు. సో వాళ్ళ ఎంకరేజ్మెంట్తో ఏంటంటే నేను డ్రీమ్లోకి వెళ్ళిపోతా, ఆ డ్రీమ్లో పాట వేసుకుంటాను ఆబ్వియస్గా. అంటే అన్నీ ఉండాలి కదా, అంటే నేను నా బ్యాచులర్ లైఫ్ అంటే నాకు బ్యాచులర్స్కి ఉండదా, మాకేమన్నా విమానం ఎక్కాలి, మాకు కొంచెం క్రేజీగా చేయాలి. పాస్పోర్ట్ ఉంది, పాస్పోర్ట్ ఉంది. విమానం ఏది ఫస్ట్ విమానం చూపించి పాస్పోర్ట్ చూపిస్తా. ఎయిర్పోర్ట్ అది ఎయిర్పోర్ట్ అబ్బో నాకు నెక్స్ట్ సాంగ్ విమానంలో కాదు కానీ అదే అనుకుంటున్నా, పడవలో అని. టైటానిక్ షిప్ కాదు, షిప్ మునిగిపోతే ఇంకా ఆల్రెడీ మునిగిపోయింది కదా టైటానిక్లో, మళ్ళీ ఇప్పుడు ముంచితే ఏముంటుంది? మునిగిన షిప్ని బయటికి తీస్తాను అదే అనుకుంటున్నా. అంటే క్రేన్ వేసి చెప్తాం అంతే. అంటే రీసెంట్గా ఇప్పుడు పడవ బోల్తా పడితే వాళ్ళు క్రేన్ వేసి తీసింది కదా, అట్లా తీస్తాం అన్నట్టు. సో దాంట్లోనే మా ఇద్దరు ప్రేమ అనేది దాంట్లో అండర్ వాటర్లో కలుస్తుంది అన్నట్టు. లోపల ప్రేమ. బేబీ రాదు బయటికి, క్రేజీ. ఈ బేబీ ఉండదు, వేరే బేబీ ఉంటుంది అట్లా. ఆ బేబీ వేరే అబ్బాయి ఉంటాడు, వేరే ఇంకొక రాహుల్ ఉంటాడు, దాంట్లో ఇంకొక గౌస్ ఉంటాడు. సో అట్లా అతను డేట్ ఇస్తే నేను డైరెక్ట్ చేస్తాను, నాకు ఆపర్చునిటీ మీరు ఇస్తే బేబీ డాల్ 2 అనేది ఇస్తాను. నువ్వే ఇవ్వాలి. మరి సాంగ్ మా లిరిసిస్ట్ ఉన్నాడు సాగర్కి చెప్పాలా? నువ్వే రాసుకుంటావా? ఏ సినిమా? నువ్వేనా హీరో? పెద్ద స్కెచ్. అంటే ర్యాపా లేకుంటే నార్మల్గానా? మీరు పాపాలు చేస్తారు. పాటలు పాడతావా నువ్వు? పాటలు పాడతావా? ఒక పాట పాడవా? ఆల్రెడీ నీ ఆడియన్స్ కొడుతున్నారా ఎవరైనా? నేను కొడుతున్నారా? నాకు తెలిసి నీ ఇంటర్వ్యూ వచ్చినందుకు మమ్మల్ని కొడతారేమో బయటికి పోయినాక. కొడితే ఈసారి కొత్త చెప్పులు కొట్టండి, పాత చెప్పులు కొట్టాలి, దరిద్రం ఉంటుంది. కొత్తది కొట్టండి, కొత్త చెప్పులు కొట్టండి చెప్పిన కొత్త కొట్టమని. ఇప్పుడు చినిగిపోయిన చొక్కాలు వేసుకున్నాడు. చినిగిపోయిన చొక్కాలు కాదు, ఇది కొంచెం ట్రెండీగా ఉండాలి అని చెప్పేసి. నాకు తెలియదు కదా నువ్వు ఇంత ట్రెండీగా ఉంటావు అని. సింపుల్గా వచ్చాడు నేను, నువ్వు ట్రెండీగా ఉన్నావు అని చెప్పేసి నేను అంటే నాకు తెలియదు కాబట్టి ఇట్లా వచ్చిన. కోడి బొచ్చు గుడ్లు వేసుకున్నాను. కోడి బొచ్చ, చినిగిన బట్టలు, కోడి బొచ్చు మోడల్. అంటే ఈ మోడల్ మించి నువ్వు మిమ్మల్ని మించడం కష్టం. 1999 అంటే బట్టలు వేసుకున్నాడు, హీరోయిన్ కోడి బొచ్చు బట్టలు వేసుకుంది. అంటే మాకు లాస్ట్ ఆ సాంగ్ మొత్తం ప్రొడక్షన్ మేమే వేసుకున్నాము కాబట్టి మిగిలిన డబ్బులు ఏం లేవు కాబట్టి చినిగిన బట్టలే మిగిలిన కాబట్టి అవే వేసుకున్నాయి. చినిగిన డ్రెస్ అవి వేసుకున్నా అన్నట్టు. ఇంతకుముందు నువ్వు ఈటీవీలో ఉన్నావంట, జెమినీ టీవీలో ఉన్నావు, ఎందుకు వచ్చినావు బయటికి? అది ఒకప్పుడు చేసిన నేను, అంటే డాన్స్ షోస్ చేస్తుండే. ఆ ట్రాక్ 2015-2016 స్టార్టింగ్లో వదిలేసిన, ఇంకా అది వదిలేసి నెక్స్ట్ మోడలింగ్ కెరియర్లో ఎంటర్ అయినా. అంటే అది ఇంకా నేను చేయాలి, ఆల్రెడీ చేసుకున్నా కదా. నాకు కొంచెం అంటే నేను లైక్ నా ఫ్యామిలీ బ్యాక్డ్రాప్, నా కమ్యూనిటీ బ్యాక్డ్రాప్ అండ్ కొంచెం నాకు ఫైనాన్షియల్గా కూడా కొంచెం ప్రాబ్లం అయ్యేది. సో అందుకోసమే స్టడీ అయిపోయింది, బీటెక్ అయిపోయిన తర్వాత జాబ్ అయినా చేయాలి, లేకుంటే ఏదైనా వేరే ఫీల్డ్కైనా వెళ్ళాలి. కాబట్టి నేను బయట ప్రైవేట్ ఈవెంట్స్ చేసుకుంటా ఫిలిం మేకింగ్ సైడ్లో ఎంటర్ అయినా. ఫిలిం మేకింగ్ సైడ్లో ఉండా, కొన్ని యాడ్ షూట్స్ అట్లా ఇట్లా కూడా చేస్తున్నా. జ్యువెలరీ యాడ్ షూట్ చేసిన, మోడల్ యాడ్ షూట్ చేసిన.
అండ్ కొన్ని షార్ట్ ఫిల్మ్స్ చేసిన, కొన్ని కవర్ సాంగ్స్. మోడల్ నేను ఇక్కడ. ఓకే సార్. ఓకేనా? నీకు తగ్గట్టు రోల్ అంటే నేను ఇవ్వాలంటే మరి నేను ఇవ్వగలుగుతానా నీకు తగ్గట్టు రోల్? అంటే నేను ఒక చిన్న పర్సన్ని కదా. నీళ్ళు మామూలు నీళ్ళు పోయానంటే నువ్వు నీళ్ళు యూజ్ చేయ. నేను 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 ఓకే సూట్ అవుతానా మరి డైరెక్టర్గా డైరెక్ట్ చేయడానికి? నీకు అర్థం కాలేదు. చేస్తా, ప్లాన్ చేస్తాను. బేబీ డాల్ 2 ప్లాన్ చేస్తాను. కెమెరామెన్ ఎవరైనా ఎవరు? అవుతాడు డైరెక్టర్. జేమ్స్ కెమెరాన్. ఓకేనా? జేమ్స్ కెమెరామెన్ వద్దు, ఆ. జేమ్స్ ఫోకస్ పుల్లర్ కావాలి. జేమ్స్ ఫోకస్ పుల్లరా? ఓకే, దొరుకుతాడా మనకు? ఇండస్ట్రీలో ఉన్నాడా? ఉన్నాడు. ఓకే, ఎప్పుడు ఈ సినిమా కలుతున్నాను. కోడిపుచ్చి పోతాం అంటున్నాను. ఒకసారి మాట్లాడు. కోడివచ్చు డ్రెస్ అట మాట్లాడు. కోడిపుచ్చి ఇంతకీ మీ దాంట్లో కెమెరామెన్ ఎవరు? కెమెరామ్యాన్ రితిక్ అని చెప్పేసి నా ఫ్రెండే. అతను బాగా షూట్ చేస్తాడు, సినిమాటోగ్రఫీ చేస్తాడు. నేను కూడా కొంచెం కొంచెం సినిమాటోగ్రఫీ చేస్తాను, బట్ నా సాంగ్ నేనే యాక్ట్ చేసుకుంటున్నా కాబట్టి నేను తీసుకోలేను కదా. సో మంచి పర్సన్ కావాలి కదా ఆ షూట్ అంత మంచిగా ప్రాజెక్ట్ మంచిగా డిజైన్ చేసి సినిమాటోగ్రఫీ బాగా లేకుంటే బాగుంటుంది కదా. కాబట్టి అంటే నువ్వు కెమెరా కూడా షూట్ చేస్తావా? కెమెరా ఏంది? కెమెరా మొత్తం నేనే చేస్తా. అంటే తప్పైంది అంటే రితిక్ని అప్రోచ్ అవ్వకుండా నేనే. మ్యూజిక్ వేరే ప్రజయ్ అని చెప్పేసి అతను. నేను కొడతా బాగానే. ఏం కొడతావు? ఎందుకు 10 నేను డప్పు కొట్టేది. ఆహా, ఇది డప్పు కొట్టేది కాదు, ఇది బీట్స్ ఉంటాయి, కొన్ని బీట్స్. ఇప్పుడు కేజీఎఫ్లో ఆయన ఏం చేసినాడు? నువ్వే చేసినావా? కొట్టుకుంటున్నాడు మ్యూజిక్ డైరెక్టర్. నేను డప్పు కొట్టుకుంటాను. ఆయన బ్లాక్ వాష్ బ్లాక్ వాష్ ఇస్తా కదా. మనం అంత పెద్ద డప్పులతో సాంగ్ కాదు ఇది, వెస్టర్న్ సాంగ్ కాబట్టి కొంచెం బాలీవుడ్ స్టైల్లో చేసినాం. మనం ఫోక్ టైప్లో చేయలేము. మనం ఫోక్ టైప్లో ఏదైనా సాంగ్ నేను ప్లాన్ చేస్తే డిఫరెంట్గా నేను చెప్తాను. అప్పుడు ఏంటంటే దాంట్లో డప్పులు మెయిన్ కాబట్టి మనం అప్పుడు అట్లా రీప్రజెంట్ చేయడం ఉంటుంది అన్నట్టు. ఖర్చు అది సీక్రెట్ ఏమో కదా, పర్సనల్. అంటే బడ్జెట్ అయింది మంచిగానే అని మేమే అడ్జస్ట్ చేసుకున్నాం అన్నట్టు. మనకు ప్రొడ్యూసర్ స్పాన్సర్ అట్లా ఎవరు లేరు. అవుట్కమ్ కోసం ఏంటంటే ట్రయల్ చేసినాము, సక్సెస్ అయింది, బాలీవుడ్ వాళ్ళకి నచ్చింది, ఢిల్లీలో ఇచ్చేసాము సాంగ్. ఫస్ట్కి ఢిల్లీలో రిలీజ్ అవ్వబోతుంది, యూట్యూబ్లో కూడా వచ్చేస్తుంది, అండ్ వాళ్ళ వెబ్సైట్లో కూడా మన ఆర్టికల్ కూడా వచ్చేసింది. ఎవరు చీఫ్ గెస్ట్ అట్లా ఏం లేదు, వాళ్ళే రిలీజ్ చేసుకుంటారు. మనం అటు పోలేం కదా ఢిల్లీకి, ఆల్రెడీ పోయి వచ్చేసినాం, అయిపోయింది. చీఫ్ గెస్ట్ వచ్చే అంత పెద్ద సాంగ్ మా కాదు. ఇప్పుడు నువ్వు ఉన్నావు కదా, నువ్వే చీఫ్ గెస్ట్. డెఫినెట్గా బేబీ డాల్ 2కి పిలుస్తాను. ఓకే, బేబీ నా ఫ్రెండ్, సో నాకు పేమెంట్ ఏం తీసుకోలేదు, తను చేసింది. నీకు మాత్రం పేమెంట్ తీసుకుంటుంది. ఎందుకు? హీరోయిన్ ఛాన్స్ ఇచ్చిన పేమెంట్ ఎందుకు? నాకు తనతో చేయాలంటే నాకు ఇవ్వాల్సిందే పేమెంట్. మోడల్ పక్కన యాక్టింగ్ చేయాలంటే పేమెంట్ అవసరమా? అవును. పేమెంట్ ఇస్తే చేస్తావా నువ్వు? పేమెంట్ ఎంత అంటే ఇస్తే చేస్తావా? సో యు ఆర్ రెడీ టు డూ? అప్పుడు చెప్తా. అచ్చా ఓకే. అంటే నీ లైఫ్ చూసుకో ఫస్ట్, పేమెంట్ కాదు, నీ లైఫ్ మెయిన్. అర్థమైందా? అంటే హీరో కూడా తరంగా అనుకున్నా. అంటే నీ పక్కన తిను సూట్ అవ్వదు, సో అందుకోసమే ఆలోచించుకో అంటున్నా. కెరియర్ నాశనం చేసుకోకు అంటున్నా. అట్లా ఎవరు కావాలి? రష్మిక కావాలా? ఐశ్వర్య రాయ్. ఏజ్ అయిపోయింది కదా. శ్రీలీల కావాలా? మందన్న. అచ్చా, బండన్న మందన్న మంచిగా ఉంది కదా. రష్మికకు తెలుసా ఈ విషయం? చెప్తాడు, ఫోన్ చేసి చెప్తాడు. డేట్స్ ఇచ్చేసిందా? అడిగితే నిమిషంలో వచ్చేది. రేట్ ఏమి ఇవ్వాలి ఇంకా? అన్ని పక్కన పెట్టేసేయి. ఫస్ట్ మా సాంగ్ గురించి కొంచెం నీ తరపున నీ వ్యూవర్స్కి, నీ ఫాలోవర్స్కి నువ్వు చెప్తున్నావు కదా, చాలా ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారు, ఎక్కువ పబ్లిక్ ఉన్నారు నీకు ఫాలో చేసే వాళ్ళని. సో వాళ్ళకి కొంచెం నువ్వు రిక్వెస్ట్ చేయి, మా సాంగ్ కొంచెం చూడండి, రిలీజ్ కాబోతుంది అని చెప్పేసి. కనీసం నీ ఈ ఇంటర్వ్యూ అయినా చూస్తారా పబ్లిక్? హిట్ చేస్తారా? చూద్దాం మరి మీ వ్యూవర్స్ ఎంతగానో హిట్ చేస్తారో మమ్మల్ని అని చెప్పేసి చూస్తాం. ఈ సాంగ్కి నా ఇంటర్వ్యూ పోటీ రెడీయా? తమ్ముళ్ళు అన్నలో సాంగ్ వచ్చింది. సాంగ్ ఇప్పుడు ఫస్ట్కి రేపే, అంటే రేపు వస్తుంది సాంగ్. రేపు వచ్చింది, అందరూ చూడండి. సాంగ్ కింద కామెంట్ పెట్టండి. అంటే మంచి కామెంట్లు పెట్టమండి, చిన్న బట్టలు అట్లా పెట్టకు అని చెప్పు. కోడిపుచ్చి కామెంట్ పెట్టండి సాంగ్ కింద. ఓకేనా? తప్పకుండా సాంగ్ చూడండి అందరూ. ఓకే.